మీరంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలానే నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మనమైతే మొక్కజొన్న తోట దగ్గరికి అయితే వచ్చామండి. మన తోట చూడండి నా ఎత్తి పెరిగింది చూడు, అంతే పొట్టకొచ్చిందండి పైరు మంది. మనమైతే మందులు గిందులు వేసేది ఏముండదు, లేదంటే మేమైతే ఇంత దుట్లో వేసే మంది అయితే వల్ల ఒక 4 సార్లకైతే వదిలిపెట్టామండి, వేయలేదు. అక్కడైతే పురుగు అయితే బాగా పట్టిందండి, తినేసింది ఏం లేదు. అలా ఇక్కడ చేను మొత్తం చూపిస్తానండి. చూడండి ఎలా ఉందో మన పైరు. మేమైతే వారం నుంచి అయితే మాకైతే ఇక్కడ వర్షాలు కాబట్టి మేమైతే మాకు ఇక్కడికి చాలా దూరం కాబట్టి మేమైతే రాలేకపోయినామండి. మేము వచ్చేసి ఏం దగ్గరికి వచ్చి చూసుకుంటే సరిపో ఒకసారన్నా, కానీ మేమైతే ఫుల్గా జోరుగా వర్షాలు పడడం వల్ల మేమైతే రాలేదు. అందుకు కాబట్టి మేము చూళ్ళల్లో మందు కొన్ని సార్లకైతే వేయలేదండి. ఆ చాలు మొత్తం అయితే పురుగు అయితే మొత్తంగా తినేసింది, ఏం లేదు మొత్తం ఏరిగేసింది తిని. మనం ఏంటంటే ఇప్పటికైనా కానీ తీసుకొచ్చైనా మళ్ళీ పోసుకోవాలి వల్ల మనము సుళ్ళల మందు అయితే ఉందండి. చూడండి చాలా పొట్టకైతే వచ్చింది మన పైరు. మేము ఆ రోజు మందు అయిపోయిందండి, అక్కడైతే సాలకైతే మందు అయితే వేయలేదండి. వేయడం వల్ల చాలా పురుగు అయితే పట్టేసింది. మీకైతే చూపిస్తారండి ఎన్నిసార్లు సార్లు కూడా ఏర్పడేయండి, పురుగు ఉండే సార్లు. 4 సార్లు 5 సార్లు ఉంటుంది. 5 సార్లకేమో వేయలే ఆ రోజు. అయ్యాను కానీ పుల్లుసార్లు కాదండి, కునిసార్లకైతే వేయలేదు మేము. కునిసార్లకే బాగా పురుగు అయితే పట్టింది. ఎందుకంటే అది 200కో 100 రూపాయలకో 300కో వచ్చే మంది అయితే తీసుకొచ్చుము. కాకపోతే అదైతే 600 550 ఎట్లా ఉంటుందండి ప్యాకెట్, 5 కిలో ప్యాకెట్ తీసుకునే కల్లా 5 కిలో మొత్తం మనమే తీసుకోవాలి. అంటే అందువల్ల నేనైతే తీసుకోలేకపోయినాను, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి. చూపిస్తారండి ప్యాకెట్ ఇంతమైన ఉంటుందండి. సుడులలో వేసే మందు ప్యాకెట్ అయితే ఇంతమైన ఉంటుందండి. చూడండి ఇది సుడులలో వేసే మందు. ఇరిగిపోయింది చూడండి. ఇక్కడైతే బాగా పురుగు పట్టిందండి దీనికి కూడా, కానీ పొట్టకైతే వచ్చింది. అంటే ఎన్ని ఇరచడానికి వచ్చిందండి, సుంకైతే వస్తుంది. ఇంకా ఒక వారం పడుతుందయ్యా, ఒక వారం కల్లా సుంకి వెళ్తుంది బయటికి. ఈ నుంచి అండి, ఇక్కడ నుంచి ఇది కూడా కాదులే, ఈ నుంచి చూడండి. ఈ సాల్ కా నుంచి 1 2 3 4 5 6 7 8 10 సార్లకు వేయలేదండి నేనైతే. 10 సార్లు వేయలే, 6 సార్లే ఉండదు. అరే 5కి అమ్మంతగా కదండి. చూడు ఎట్ట పెట్టింది పురుగు. చూడండి మనకైతే పురుగు అయితే దీంట్లో అయితే ఖచ్చితంగా అయితే పురుగు ఉందండి. చూడండి అలా ఏరిగి గొద్దెలు దీంట్లో గలీజ్ చేసి పెట్టింది. చూడండి అద్దండి పురుగు అయితే కనిపించింది. ఏది కట్టుకులేది చూడండి. ఈ పురుగుని చూడండి, పురుగు అయితే ఇదేనండి. మొత్తం పైరు మొత్తం తినేస్తుందండి. ఏం చచ్చిపోయింది, వానకి ఎక్కువ చచ్చిపోయింది పురుగు. చూడండి ఎలా చచ్చిపోయిందో. ఇలా జుట్లలో అయితే పురుగు అయితే కంపల్సరీగా అయితే ఉందండి మనకు. నేను ఏంటంటే ఆ రోజు మందు అయిపోయిందని ఇక్కడైతే వేయలేదండి, 6 సార్లకైతే వేయలేదు. ఈ 6 సార్లకి వేయకపోవడం వల్ల పురుగు అయితే పుల్లుగైతే పట్టిందండి. చూడండి ఈ సాలు కూడా ఏర్పడి పురుగు అనే సాలు ఇప్పుడు వేయనికి ఉండదులే, వెయ్యాలి. దానికి ఎవరు ఇచ్చారు మనకు 1 రోజు ముందు. మీ అమ్మల కాడ ప్యాకెట్ ఉంది, ప్యాకెట్ ఇచ్చారు వాళ్ళు. మీ అమ్మలు ఏం చేసుకుంటారు ఇంకా వాళ్ళు మళ్ళీ మొక్కలో వేసుకుంటారు. ప్యాకెట్ కొనుక్కొచ్చాం మనం, పసుపు పసుకొని దీంట్లో ఇంకా పొయ్యి కూడా వచ్చింది. కానీ చూడొచ్చింది కదా, బయటపత్రికంగా తింటూనే ఉంటుంది, కంకు గురించి పడుతుంది అది. చూడ తినేసిందో మొత్తం కటింగ్ చేసేసింది. చూడండి ఇక్కడ కటింగ్ చేసేసింది మొత్తం. చుడి ఆకు రాకుండా మనకు ఎన్ను రాకుండా మొత్తం అయితే కొట్టేసింది, అంతే పట్టేసింది పురుగు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎలా పట్టిందో. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో పురుగు ఉంది, పురుగు ఉంది, సుడులు ఆకులు ఉంది. అందుకే మనం వెంకచ్చి వేసినాం అనుకో. చూడండి ఈ పురుగు ఉండడం వల్ల మనకైతే కంకికి కూడా ప్రాబ్లమేనండి. ఎందుకంటే ఇక్కడ పురుగు ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి ఒకేలా కంకి వచ్చినా కానీ కంకి కూడా పడుతుందండి, కంకి కూడా రంధ్రం వేస్తుంది పురుగు. మీకైతే చూపిస్తాను నేను ఒకసారి.
కంకికి అది రంధ్రం ఎలా వేస్తుందో, కంకికి పురుగు ఎలా పడుతుందో మీకైతే ఒకసారి కంకికి పురుగు పట్టినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మన తోట అయితే సుంకుకైతే వచ్చిందండి. ఈ 6 సాలేనండి మాకు లాస్ వచ్చింది. ఈ 6 సాలకైనా మందు మేము తీసుకొచ్చేయడం పోయాలా. ఎందుకంటే మేము ఎందుకు రాలేకపోయినామంటే 2 రోజులకు ఒకసారి ప్రతిరోజు వచ్చే వాళ్ళము. ఏంటంటే వర్షం ఫుల్లు పడ్డం వల్ల మాకైతే రోడ్ అయితే చాలా ఘోరంగా ఉందండి. అసలు పోలేము, రాలేము, నడుచుకుంటేనే కూడా రాలేము. చాలా దూరం మేము ఇక్కడ ఉండేది అడవి కింద కాబట్టి మనకు భూమి ఆరినప్పుడే రాగలగాలి మనము, లేకపోతే రాలేమండి ఇక్కడికి. ఇప్పుడైనా భూమి ఆరింది ఆరలే, అట్నే ఉంది. సన్న రొచ్చు కాదు, సన్న కథ కాదండి. అసలు మేము రావడమే గొప్ప అండి ఇక్కడికి. కాకపోతే మనం ఏంటంటే పైరు వేసుకున్నాం కాబట్టి కంపల్సరీగా అయితే రావాలి. కానీ మేము రాకుండా పోవడం వల్ల పురుగు పడింది చేనికి. మా చేను పెద్ద కూడా కనీసం చూసి చెప్పలేదండి మాకు. ఆ రోజు చూసి చెప్పింటే 6 సార్లు ఖచ్చితంగా మీరైతే వేసుకోవాలమ్మా మందు అని కానీ ఎందుకంటే మనం కౌలు తీసుకున్న వాళ్ళం కాబట్టి మనకు పెద్దగా పైరు గురించి తెలియదు కదండి. మనం పొలాలు ఎప్పుడు బయలే, ఎప్పుడు చూడలే, మనకు కొత్త పొలం వేయడం ఏంటంటే ఎప్పుడు మేమైతే ఎక్కువ శాతం నన్నారు గడల్లో తొగే వాళ్ళమండి. కాకపోతే ఏంటంటే బాగుందండి పైరు. ఇక్కడికైతే మాకైతే ఇబ్బంది లేదు. మా పైరు ఇక్కడైతే చాలా బాగుంది. చాలా వరకు బాగుందండి. ఎన్ని మామిడి మందు కొట్టినలో చూడండి. మనకైతే గెనమైతే ఇలా నీట్గా ఉండాలండి, లేకుంటే మళ్ళా పాములు పురుగులు అలా చేరుకుంటాయండి గట్టికి. అందుకని మేమైతే గడ్డి మంది అయితే కొట్టాము ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్. ఒక 4 రోజులు ముందు మనకంటే అందుకు చూడండి ఎన్ని వెళ్ళడం అంటే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడైతే మన చేను అయితే పొట్టతో వచ్చిందని అన్నా కదండి. ఇక్కడ చూడండి ఇప్పుడే పుట్టిన పిల్లని మాదిరిగా కంకి అయితే వస్తుంది మనకు. చూడండి ఎలా వస్తుందో. ఇదేనండి కంకి అంటే ఇదే. నాకైతే చాలా సంతోషం ఉంది, బాధ ఉంది, 2 ఉన్నాయండి. ఎందుకంటే ఆడ 6 సార్లు వేయలేదు కదా, 60 కంకులు పోతాయండి మాకు. 60 కంకులు పోతాయా. చూడండి మనకైతే ఇక్కడైతే కంకి అయితే వస్తుందండి. చూడండి ఈ కంకి రావడానికి ఎన్ని కష్టాలు పడినామో, నాన్న ఆకుచట్లు పడినామండి. చూడండి కంకి అయితే వచ్చిందండి. చూడండి మనం పోయే దారిలో అయితే ఇక్కడైతే ఒక గుంత ఉందండి. ఆ గుంత దగ్గర అయితే బర్రెలు అయితే వచ్చాయండి. చూడండి బర్రెలు ఎంత బాగా మునుగుతున్నాయో. ఎక్కడ చాలా దూరం కదండి. మా పైరు అయితే అదేనండి, అదే మా పైరు. నాకైతే ఒక చిన్న కోరిక అండి, నేను కూడా బర్రెలు చేకాలని నాకైతే ఆశ ఉంది. కాకపోతే మనకు చేసే ప్రయత్నాలు ఏవి ముందుకు రావడం లేదండి. మొన్న 1 గంట అయిందండి అవి నీళ్ళలోకి వచ్చినాయి. 1 గంట అయింది. 1 గంటకు ఖచ్చితంగా పనుకోవాల్సిందేనా ఈ నీళ్ళల్లో. చూడండి ఎంత బాగా స్నానం చేస్తున్నాయి ఇవి. మొత్తానికైతే మనమైతే చేను సుమారం అయితే చూసొచ్చామండి. మనకైతే ఒకటి ఇక్కడే అయితే పురుగు ఉంది, అంతలకైతే లేదు. మిగిలిన 6 సార్లకైతే పురుగు అయితే కంపల్సరీగా ఉందండి. నేనైతే మళ్ళీ ఒకసారి పురుగులు తీసుకొచ్చి వాళ్ళకైతే వేస్తానండి. మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,